व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुटकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकवराः कवयोधयन्ति हैमोत्पतुण्डमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशं कमल्पनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजानेति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्य कृष्णकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तप्रहृतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्कां प्रतिपद्यत मैथिलीं समृद्धार्थो भविष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वः शरैरं जहिराविडम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सनाशुद्धां शशीतजटाजुटपुटां परत्रासत्राणस्फटिकघटिका पुस्तककलां सकलं नत्वा कथविवसतां संविदधते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः కిష్కింధాకాండము 13వ సర్గము. రామలక్ష్మణులు సుగ్రీవాదులు కిష్కింధకు బయలుదేరుట, మహిమాన్వితమైన సప్త జనాశ్రమమును దర్శించి దానికి నమస్కరించి వారు ముందునకు సాగుట. ఋష్యమూకాత్ స ధర్మాత్మ కిష్కింధాం లక్ష్మణాగ్రజ జగామ సహ సుగ్రీవో వాలి విక్రమపాలితాం సముద్యమ్య మహజ్జాపం రామ కాంచనభూషితం శరాంశ్చాదిత్య సంకాసాన్ గృహీత్వా రణసాధకాన్. లక్ష్మణునకు అన్నయు ధర్మాత్ముడు అయిన శ్రీరామచంద్రుడు సుగ్రీవునితో కూడి పరాక్రమశాలి అయిన వాలిచే పాలింపబడుచున్న కిష్కింధకు బయలుదేరెను. అప్పుడు ఆ రఘువరుడు బంగారముతో నిర్మితమైన మహాధనుస్సును చేతబట్టి సూర్యకిరణముల వలె శోభిల్లుచు రణరంగమున విజయమును సాధించడి శరములను గ్రహించెను. అగ్రతస్థు యయౌ తస్య రాఘవస్య మహాత్మనః సుగ్రీవః సంహతగ్రీవో లక్ష్మణశ్చ మహాబలః పృష్ఠతో హనుమాన్ వీరో నలో నీలశ్చ వానరః తారశ్చైవ మహాతేజ హరియూదపయూదపః. మహాత్ముడైన ఆ శ్రీరాముని ముందు భాగమున కంఠమున నిండైన పూలమాలను ధరించిన సుగ్రీవుడును మహాబలశాలి అయిన లక్ష్మణుడును వెళ్ళుచుండిరి. ఆ రఘువీరుని వెనక భాగమున మహావీరుడైన హనుమంతుడు వానర ప్రముఖులైన నలుడు నీలుడు వానర సేనానాయకులకు నాయకుడైన మహా తేజస్శాలి అయిన తారుడు నడుచుచుండిరి. తే వీక్షమానా వృక్షాంశ్చ పుష్పభారావలంబినః ప్రసన్నాంబు వహాశ్చైవ సరితః సాగరంగమాః కందరాని చ శైలాంశ్చ నిర్ధరాని గుహాస్తదా శిఖరాని చ ముఖ్యాని ధరీశ్చ ప్రియదర్శనాః వైడూర్య విమలైః పర్ణైః పద్మైశ్చ కోసకుట్మలైః శోభితాన్ స జలాన్ మార్గే తటాకాంశ్చ వ్యలోకయన్. వారు మార్గమధ్యమున కనువిందుగా విచ్చుచు పువ్వుల బరువుచే వంగియున్న కొమ్మలు గల మహావృక్షములను సముద్రమున గడియుటకై నిర్మల జలములతో సాగిపోవచ్చున్న నదులను చిన్న చిన్న గుహలను కొండలను సెలయేళ్లను పెద్ద పెద్ద గుహలను ఎత్తైన శిఖరములను వైఢూర్యముల వలె స్వచ్ఛములైన ఆకులతోడను కమలములతోడను వికసించి ఉన్న మొగ్గల తోడను శోభిల్లుచు నిర్మల జలములతో నిండి ఉన్న తటాకములను దర్శించిరి. కారండైః సారసైర్ హంసైః వంచులైర్జలకుక్కుటైః చక్రవాకైస్తథాచాన్యైః శకునైరుపనాదితాన్. కన్నెలేడి పిట్టలు బెగ్గురు పక్షులు హంసలు వంజులములు నీటికోళ్లు చక్రవాకములు ఇంకను తదితరములైన పక్షుల కలరవములతో ప్రతిధ్వనించుచున్న తటాకములను గాంచిరి.
మృదు సష్పాంకురాహారాన్ నిర్భయాన్ వనగోచరాన్ చరతః సర్వతో పశ్యన్ స్థలీషు హరిణాన్ స్థితాన్. వనములలో నిర్భయముగా అంతటను సంచరించుచు లేత లేత గడ్డి పరకలను తినుచున్న లేళ్లను, ఎత్తైన ప్రదేశములలో నిలబడి ఉన్న హరిణములను వారు చూచిరి. తటాక వైరిణశ్చాపి శుక్లదంత విభూషితాన్ ఘోరానేక చరాన్ వన్యాన్ విరదాన్ కూలఘాతిరః మత్తాన్ గిరితతోత్కృష్టాన్ పర్వతానివ జంగమాన్ వారణాన్ వారిద ప్రఖ్యాన్ మహీరేను సముత్క్షితాన్. అచటి అడవి ఏనుగులు తటాకములను కలుషితమనర్చుచుండెను, తెల్లని దంతములతో శోభిల్లుచుండెను, విడివిడిగా తిరుగుచూ భయంకరముగా ఉండెను. అవి కొండ చర్యల యందు ఉత్కృష్టములై నడుచుచున్న పర్వతములాయన్నట్లు ఉప్పుచుండెను, మేఘముల వలె రాజిల్లుచుండెను, భూమిపై గల రేణువులను మీదికి ఎగరగొట్టుచుండెను. అట్టి మదపుటేనుగులను వారు వీక్షించిరి. వనే వనచరాంశ్చాన్యాన్ ఖేచరాంశ్చ విహంగమాన్ పశ్యంతస్త్వరితా జగ్ముః సుగ్రీవ వశవర్తినః. సుగ్రీవుని వశమునందున్నట్టి వారందరూ వనములలో ఆకాశమునందు సంచరించుచున్న ఇతర పక్షులను చూచుచూ ముందునకు సాగిరి. తేషాం తు గచ్చతాం తత్ర త్వరితం రఘునందనః. ద్రుమషండం వనం దృష్ట్వా రామః సుగ్రీవమబ్రవీత్. వారందరూ కిష్కింధ వైపుగా త్వరగా వెళ్ళుచుండగా రఘువంశజుడైన శ్రీరాముడు లతలతో పొదలతో దట్టమైన చెట్లతో నిండిన వనమును చూచి సుగ్రీవునితో ఇట్లు నుడివెను. ఏష మేఘ ఇవాకాశే వృక్షషండ ప్రకాశతే మేఘ సంఘాత విపులః పర్యంత కదలీవృతః కిమేతత్ జ్ఞాతుమిచ్చామి సఖే కౌతూహలం హిమే కౌతూహలాపనయనం కర్తుమిచ్చామ్యహం త్వయా. ఓ మిత్రమా, ఇచటి ఈ చెట్లు సమూహమును ఆకాశమునందరి మేఘజాలము వలె ఒప్పుచున్నది. ఈ అరటి తోటలు మేఘమండలముల వరకు వ్యాపించి ఉన్నవి. వీటి విశేషమేమి? వీటిని గూర్చి తెలుసుకొనవలెనని నేను మిగుల కుతూహల పడుచున్నాను. కనుక నీవు వీటి విశేషములను తెలిపి నాకు సంతృప్తిని కలిగింపగలవు. తస్యత్తద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మనః గచ్చన్నేవాచ చక్షేధ సుగ్రీవః తన్మహద్వనం. మహాత్ముడైన రఘువరుని మాటలను విని సుగ్రీవుడు వెళ్ళుచునే ఆ మహావనమును గూర్చి ఇట్లు వివరించెను. ఏతద్రాఘవ విస్తీర్ణం ఆశ్రమం శమనాశనం ఉద్యానవన సంసన్నం స్వాదుమూల ఫలోదకం అత్ర సప్తజనా నామ మునయః సంశ్రితం వ్రతాః సప్తైవాసన్నధ శీర్ష నియతం జలసాయినః సప్తరాత్ర కృతాహార వాయునా వనవాసినః దివం వర్ష శతైర్యాత సప్తభిః స కళేబరాః. ఓ రామ, ఈ విశాలమైన ఆశ్రమము ఉద్యానవనములతో కలకలలాడుచున్నది. ఇందలి కందముల ఫలములన్నీను మిక్కిలి రుచికరములైనవి కనుక ఇది అందరి బడలికలను తీర్చుచుండును. ఈ ఆశ్రమమున సప్తజనులు అని ప్రసిద్ధికెక్కిన 7 మంది మహామనులు నివసించుచుండిరి. వారు కఠోరమైన వ్రతములను ఆచరించువారు. వారు తలక్రిందులుగా ఉండి తపస్సు చేయుచుండిరి. నియమపూర్వకముగా వారు జలములలో శయనించుచుండిరి. వారు 7 దినములకు ఒక పర్యాయము వాయుభక్షణము చేయుచుండిరి. ఇట్టి నియమజీవనముతో వారు 700 సంవత్సరములు తపస్సు చేసి అనంతరము సశరీరముగా స్వర్గమునకు వెళ్ళిరి. తేషామేవం ప్రభావానాం ధ్రువ ప్రాకార సంవృతం ఆశ్రమం సుదురాధర్షం అపి సేంద్రైః సురాసురైః పక్షిణో వర్జయంత్యేతత్ తధాన్యే వనచారిణః విసంతి మోహాద్యే తత్ర నివర్తంతే నతే పునః. మహిమాన్వితులైన వారి యొక్క ఈ ఆశ్రమమును ఇట్లు వృక్ష పంక్తులు చేరియుండుటచే ఇంద్రాది దేవతలు గాని అసురులు గాని ఇందు ప్రవేశింపజాలరు. వనములలో సంచరించడి పక్షులు గాని ఇతర జంతువులు గాని ఇందు ప్రవేశింపజాలవు. ఆరాటపడి ఇందు ప్రవేశించిన ఎడల ఆ ప్రాణులు మరలా తిరిగి రావు. అచటనే ప్రాణములను కోల్పోవును. విభూషణ రవాస్తత్ర శ్రూయంతే సకలాక్షరాః తూర్య గీత స్వనాశ్చాత్ర గంధో దివ్యశ్చ రాఘవ. ఈ ఆశ్రమ ప్రదేశమునందు నృత్యములు చేయు వారి ఆభరణ ధ్వనులు, సంగీతమును ఆలపించడి వారి మధుర స్వరములు, తూర్యములు మొదలగు వాద్యనాదములు వినిపించుచుండును. ఇచట దివ్య సుగంధములు గుబాలించుచుండును. వీటిని బట్టి స్వర్గమునకు వెళ్ళిన సప్తజనులు అప్సరసలతో కూడి తిరిగి వచ్చి ఇచట వినోదించుచుందురని ప్రతీతి. త్రేతాగ్నయోపి దీప్యంతే ధూమోహ్యత్ర ప్రకాశతే వేష్టయన్నివ వృక్షాగ్రాన్ కపోతాంగారుణో ఘనః.
త్రేతాగ్నులు అనగా దక్షిణాగ్ని, గార్హ్యపత్న్యాగ్ని, ఆవా ఆవాహనయాగ్ని అను 3 అగ్నులు ఇచ్చట ప్రజ్వలించుచున్నవి. వీటి నుండి పైకెగిసిన పొగలు పావురముల శరీర వర్ణము అనగా బూడిద రంగు కలిగి చెట్ల పైభాగములందు దట్టముగా వ్యాపించుచున్నవి. ఏతే వృక్షాః ప్రకాశంతే ధూమ సంసక్తమస్తకాః మేఘజాల ప్రతిచ్ఛన్న వైఢూర్య గిరయో యథా. చెట్ల పైభాగములన్నీను హోమధూమములచే కప్పబడి ఉండుటచే అవి మేఘములచే కప్పబడిన వైఢూర్య పర్వతముల వలె విలసిల్లుచున్నవి. కురు ప్రణామం ధర్మాత్మన్ తాన్ సముద్దిశ్య రాఘవ లక్ష్మణేన సహభ్రాత్ర ప్రేతః సంయతాంజలి ప్రణమంతి హియే తేషాం మునీనాం భావితాత్మానాం న తేషామ శుభం కించిత్ శరీరే రామ దృశ్యతే. ధర్మాత్ముడమైన ఓ రామ, లక్ష్మణునితో కూడి నీవు కార్య సాఫల్యమునకై దోసిలొగ్గి సాదరముగా ఈ సప్తజనాశ్రమమునకు నమస్కరింపుము. మహాత్ములైన ఈ మనులకు నమస్కరించిన వారికి అశుభములు ఉండవు, శుభములు కలుగును, శరీర బాధలు ఉండవు. తతో రామః భ్రాత్ర లక్ష్మణేన కృతాంజలి సముద్దిశ్య మహాత్మానః తాన్ ఋషీన్ అభ్యవాదయత్. అభివాద్యతు ధర్మాత్మా రామో భ్రాతా చ లక్ష్మణః సుగ్రీవో వానరాశ్చైవ జగ్ముః సంహృష్టమానసాః తే గత్వా దూరమధ్వానం తస్మాత్ సప్త జనాశ్రమాత్ దదృశుస్తాం దురాధర్షాం కిష్కింధాం వాలిపాలితాం తతస్తు రామానుజరామవానరాః ప్రగృహ్య శస్త్రాన్యుదితాగ్ర్య తేజసః పురీం సురేశాత్మ జవీర్యపాలితాం వధాయ శత్రోః పునరాగతాః సహా. అంతటా రామలక్ష్మణులు అంజలి ఘటించి మహాత్ములైన ఆ జనములకు నమస్కరించిరి. ఆ మహాపురుషులైన రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, ఇతర వానరులు ఆ ఆశ్రమమునకు నమస్కరించిన పిమ్మట సంతోషముతో ముందునకు సాగిరి. వారందరూ సప్తజనాశ్రమం నుండి చాలా దూరం ప్రయాణం చేసిన పిమ్మట వాలి పాలనలో ఉండుటచే జయింప సఖ్యముగాని కిష్కింధను చూచిరి. అంతట పరోక్షముగా మునుల ఆశీ ప్రభావముతో దివ్య తేజస్సులతో వెలుగొందుచున్న రామ, లక్ష్మణ, సుగ్రీవులు శస్త్రాస్త్రములను చేబూని శత్రువును అనగా వాలిని పరిమార్చుటకై అతని ఆధీనములో ఉన్న కిష్కింధకు మరలా చేరిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే 13 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 13వ సర్గము.